గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్నాను సరస్వతి వెంకటేశ్వర్లు హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. మృతుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు లోన్లు ఇప్పిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారన్నారు. ముద్దాయి పేరు మీద తీసుకున్న లోను నగదుతో వ్యాపారం చేద్దామని మోసం చేయడం, ఈఎంఐలను మృతుడు కట్టకుండా హేళనగా మాట్లాడడంతో పథకం ప్రకారమే చిన్నయ్యని హత్య చేసినట్లు విచారణలో రుజువైందన్నారు. మిస్టరీ హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన వేదాయపాలెం పోలీసుల్ని ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుడు వెంకటేశ్వర్లను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులకి, తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6th మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. గొల్లపల్లి చిన్నయ్య అని చెప్పేసి, ఇతన్ని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలము. ఇక్కడ ఎవరైతే మనకు డిసీజ్డ్ ఉన్నాడో మనకు వెటనరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ ఇప్పిస్తూ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరైతే మనకు మీ అందరికీ తెలుసు 6th జరిగింది. ఆల్మోస్ట్ నిన్నటి వరకు మనకి ఇది కేసు డిటెక్షన్ కోసం చాలామంది ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఈవెన్ మీడియా కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో. మనకు ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో సరస్వతి వెంకటేశ్వర్లు అనే అతను, ఆ రోజు నైట్ ఎవరైతే అతనితో పాటు బిల్డింగ్లో ఉన్నాడు హౌస్లో, సో అతనే మనకు ఈ హత్య చేశాడని చెప్పేసి అతను కన్ఫెస్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మనకు డిసీజ్డ్ ఈ ఫైనాన్స్ చేయడము, తర్వాత లోన్లు ఇప్పించడం, ఇట్లాంటి వాటిలో మన ఈ టీచర్ కూడా సో ఆ లోన్స్ ఇప్పించడం, తర్వాత ఇతని ద్వారా వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టించి, ఎప్పుడైతే ఈ షూరిటీలు ఇవన్నీ పెట్టించి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఈఎంఐస్ విషయంలో ఎవరైతే ఇతను షూరిటీస్ పెట్టాడో టీచరు, వాళ్ళు సరిగా కట్టనప్పుడు ఇతను అడిగితే ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడడము, సో ఇవన్నిటినీ సో డే బై డే ఇతనిలో ఒక కైండ్ ఆఫ్ అతని మీద హ్యాట్రేడ్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ తన క్లచెస్లో ఉండడము, సో లోన్స్ అవన్నీ తీసుకొని ఉండడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ రోజు నైట్ ఏదైతే మనకు మర్డర్ చేసిన ముందు రోజు, అంటే 5th నైట్ అరౌండ్ 10 o'clock నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధించి కొద్దిగా గొడవ జరిగింది. సో అప్పుడు కూడా ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడి ఇవన్నీ చూసుకొని నైట్ 12 తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న డంబెల్ ఏదైతే ఉంటుందో డంబెల్ తీసుకొని ఫస్ట్ ఒకటి తల మీద ఈ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది. సో అతను ఆల్రెడీ ఆ రోజు కొద్దిగా సిక్కుగా ఉండడం వల్ల కూడా ఏంటంటే డీప్ స్లీప్లో ఉండడం వల్ల పెద్దగా రెసిస్టెన్స్ రాలేదు అతని నుంచి. ఒక వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ దిండుతో స్మాదరింగ్ చేసి తర్వాత 2-3 వెయిట్లు వేయడం జరిగింది. సో ఇది ఆ రోజు నైట్ ఇతను చేసింది. దాని తర్వాత మనకు ఇతను ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని డంబెల్కి అయిన బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము, దాని తర్వాత అక్కడ పెట్టేయడము. సో క్లూస్ టీమ్స్ వచ్చినప్పుడు అయినా డాగ్స్ పసిగట్టగొడకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ 10 daysలో అతను ఓపెన్ కాకపోవడం వల్ల సో డిఫరెంట్ యాంగిల్స్లో చనిపోయిన పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగతా వాళ్ళతో ఉండడం వల్ల మల్టిపుల్ సోర్సెస్ నుంచి అతనికి మేబీ థ్రెట్ ఉండడం వల్ల కూడా మనకు ఇన్వెస్టిగేషన్ మనకు ఈ లాస్ట్ 10 days తీసుకుంది. బట్ ఫైనల్గా టీమ్స్ అన్నీ కొద్దిగా హార్డ్ వర్క్ చేయడం, ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావడం వల్ల నిన్న మనకు అతను బ్రేక్ కావడం జరిగింది, తనే చేశాడని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఏదైతే ఈ నెల్లూరులో ఎస్పెషల్లీ మర్డర్ జరిగిన తర్వాత ఏంటంటే కొద్దిగా కంటిన్యూస్గా జరిగినప్పుడు కూడా మర్డర్స్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదొకటి వచ్చిందన్నమాట, ఎందుకు కంటిన్యూస్గా జరుగుతున్నాయని చెప్పేసి. సో మాకు కూడా ఏంటంటే ఇదేమన్నా హైడ్ ఏమన్నా అసాసినేషన్ ద్వారా జరిగిందన్న ఒక కోణంలో కూడా మేము చేయడం జరిగింది. మొత్తానికి సో లోపల ఉన్న పర్సనే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ముందు నుంచి అతను పెట్టుకున్న కక్ష వల్ల ఈ మర్డర్ చేయడం జరిగింది. సో టీమ్స్ అన్నీ చాలా ఎఫర్ట్స్ పెట్టే లాస్ట్ 10 days నుంచి కంటిన్యూస్గా అన్ని సోర్సెస్ ఎవరైతే చేసిండొచ్చు అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వెళ్ళి చేసిన కేసు. ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మరీ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ నెల్లూరు పోలీస్ కానీ టీం కానీ ఏదైతే మనకు ఈ మర్డర్ ఉందో వాళ్ళు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది. సో ఇదే ప్రెస్ మీట్లో నేను మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత జరిగినా లాస్ట్ 10 days నుంచి ఏ రోజు కూడా ఎవరు నెగిటివ్గా ఏది రాయలేదు మీడియా వాళ్ళు ఎవరు, అంటే జరుగుతూ ఉంది ఇంకా పట్టుకోలేదు ఏంటి నెల్లూరు మళ్ళా మర్డర్స్ ఇదంతా ఎక్కడేం రాయకోకున్నట్టుగా మాకు
ఫ్రీడమ్ ఇచ్చేసి మాకు లిబర్టీ ఇచ్చి కూడా మీడియా వాళ్ళు, అంటే అది బోత్ ప్రింట్ మీడియా కావచ్చు, మామూలుగా టెలివిజన్ మీడియా కావచ్చు, ఎక్కడ నెగిటివ్ ఇవి వీడియోస్ కానీ తర్వాత న్యూస్ పేపర్స్లో కానీ రాయకోకున్నట్టు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల 10 days కూడా మేము కష్టపడి చేసాం. సో ఎక్కడ ఎవరికి ఇలాంటి నేను కూడా పర్సనల్గా వెళ్ళి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా మన దృష్టిలో వచ్చినదైతే కంపల్సరీగా మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి, మాకు తెలిసిన ఏదన్నా కూడా మేము మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాం. సో వన్స్ అగైన్ మీడియాకు కూడా నా సైడ్ నుంచి థ్యాంక్స్. అది సేమ్ టైం టీము, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కానీ, టౌన్ డిఎస్పీ గారు కానీ, వాళ్ళ టీం అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. సో వాళ్ళకి టీమ్ మెంబర్స్ అందరికి కూడా నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్. 10 days నుంచి గమనిస్తే సో మీరు మామూలుగా ఇస్తే చాలా చేంజెస్ ఉన్నాయి. ఏదర్ మనము డ్రోన్ ద్వారా కానీ, తర్వాత నైట్ టైము హోటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆడ్ అవర్స్లో ఇప్పుడు ఓపెన్ అయి ఉండట్లేదు. ఈవెన్ పోలీస్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా మన వెహికల్స్ పెట్టేసుకొని ఎవరైతే యూత్ అనవసరంగా ఆడ్ అవర్స్లో తిరుగుతున్న వాళ్ళని కూడా మనము స్టేషన్ పిలిపించేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మరి మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. సో లాస్ట్ కొన్ని రోజులు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో మర్డర్స్ అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మన రీసెంట్గా ఇప్పుడు వేదాయపాలంది కూడా మేము కూడా అనుకోవడం ఏంటంటే ఇది ఒక మరీ ఏదైనా హైలైట్ ఏమన్నా జరిగిందా ఏంటి మన ఏదైనా అది ఉన్నా అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తే మనకు అది లోపల ఉన్న పర్సనే చేయడం జరిగింది. బట్ మీరు ఏదైతే అన్నారో దానికి సంబంధించి కూడా క్రైమ్ సంబంధించి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. సో దానికి ఇప్పుడు ఏదైతే జరిగిందో సో ఫస్ట్ అనాలిసిస్ చేసుకున్నాం, అంటే ఏ రకంగా వాళ్ళు అటు వెళ్ళారు, ఎవరు అప్రోచ్ అయ్యారు అనే దాని మీద ఫస్ట్ మనం వర్కౌట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పగలం. ఎందుకంటే మనకు నిన్ననే విషయం అంటే ఉన్నాళ్ళని తెలిసింది, బట్ ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళారు ఏంటనేది మనం యాక్చువల్గా అనలైజ్ చేసుకోవాలి. శ్రీనివాసరావు, సిఐ 5th టౌన్. నవీన్ కుమార్, ఎస్ఐ వేదాయపాలెం. టి ప్రసాద్, ఏఎస్ఐ వేదాయపాలెం. శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్. రాజా కిషోర్, నాగరాజు, కానిస్టేబుల్. జి వెంకట్రామ్, కానిస్టేబుల్. సుబ్బారావు, కానిస్టేబుల్. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.